వీడియో రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ పై ఉంటుంది. ఇవి అండాశయ క్యాన్సర్ యొక్క ప్రారంభ దశను సూచించగల ముఖ్యమైన పరిశోధనలు. అండాశయ క్యాన్సర్ను ముందుగానే పసిగట్టి మంచి ఫలితాలను పొందే సంభావ్యతను పెంచుతుంది. ఇది పేషెంట్ల జీవిత కాలమును పెంచుతుంది. ఒవేరియన్ క్యాన్సర్ ఫ్లాగ్ లక్షణాలు అంటే ఏమిటి అనేది క్లుప్తంగా చర్చిద్దాం. అండాశయ క్యాన్సర్ అది పొందడానికి కొన్ని ప్రమాద కారకాలు. అండాశయాలు 2 ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్. ఇవి కటి లోపల ఉన్న అవయవాలు, అంటే పెల్విస్ లోపల ఉన్న అవయవాలు. అండాశయాలు ఈస్ట్రోజన్ మరియు ఆండ్రోజన్ వంటి హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి బాధ్యత వహిస్తాయి. పోలికల్స్ యొక్క పరిపక్వత ఓవరియన్ అంటే గుడ్లు విడుదల చేయడం వలన అవి ఫ్లాపింగ్ ట్యూబ్లలోకి గుడ్లను విడుదల చేస్తాయి. ఇవి అండాశయ క్యాన్సర్ రావడానికి మల్టిపుల్ ప్రమాద కారకాలుగా ఉన్నాయి. వీటిలో కొన్ని కారకాలు ప్రమాదాన్ని పెంచుతాయి. ఫీమేల్ పేషెంట్స్ కి పెద్దయ్యాక అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అండోత్సర్గము, అండాల ఉత్పత్తి యొక్క సంఖ్య పెరగడం కూడా అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే ఎర్లీ మెనాచి కలిగి ఉండడం, అంటే మొదటి ఋతుస్రావం ఉన్నప్పుడు ఎర్లీ ఏజ్ వయసు కలిగి ఉండడం వల్ల వస్తుంది. ఇది ఎర్లీ మెన్స్ట్రుయేషన్ గా పరిగణించబడుతుంది, లేదా లేట్ మెన్స్ట్రుయేషన్ కూడా కలిగి ఉంటుంది. మెనోపాజ్ లో ఉన్నప్పుడు పెద్ద వయసు ఉండడం వలన ఇంక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ టైమ్స్ అన్నమాట. ఇది చాలా సార్లు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఒక ఫీమేల్ కి ప్రతిసారి అండోత్సర్గము అండాశయాల నుండి విడుదలవుతుంది. అండోత్సర్గము జరిగిన ప్రతిసారి అండాశయ కణజాలానికి కొంత నష్టం కలిగిస్తుంది. కాబట్టి అనేక అండోత్సర్గములు ఉంటే అండాశయాలకు కొంత నష్టం వాటిల్లుతుంది. అది అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఎండోమెట్రియోసిస్ అనేది అండాశయ క్యాన్సర్ ని ప్రమాదాన్ని పెంచే మరొక కారణము. ఫ్యామిలీ హిస్టరీ అండాశయ క్యాన్సర్కు జన్యుపరమైన ససెప్టబిలిటీ కలిగి ఉండడం కూడా ప్రమాదాలను పెంచుతుంది. కాబట్టి BRCA1 లేదా BRCA2 మ్యుటేషన్లు లించ్ సిండ్రోమ్ కలిగి ఉండడం వల్ల అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇంకా వీటిలో కొన్ని కారణాలు, కొన్ని ప్రీవియస్ ప్రెగ్నెన్సీ అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించగలదు. కాబట్టి మీరు గతంలో గర్భవతిగా ఉన్నట్లయితే వాస్తవానికి అండోత్సర్గము మొత్తాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల ప్రమాదము తగ్గుతుంది. మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల కూడా ప్రమాదాన్ని తగ్గించే కొన్ని ఇతర కారకాలు గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం ద్వారా కూడా తగ్గవచ్చు. ఇవి అండోత్సర్గములను కూడా తగ్గిస్తాయి. అలాగే అండాశయ క్యాన్సర్ అనేది సాధారణంగా 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న స్త్రీలను ప్రభావితం చేసే క్యాన్సర్గా మారుతుంది. ఇది 50 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న కొంతమంది రోగులలో సంభవించవచ్చు, కానీ ఇది మరింత అసాధారణంగా ఉంటుంది. ఇది సాధారణంగా జీవితంలో ఆఫ్టర్ మెనోపాజ్ తర్వాత సంభవించే క్యాన్సర్ అవుతుంది. కాబట్టి పోస్ట్ మెనోపాజ్ ఆడవారిలో అండాశయ క్యాన్సర్ నిర్ధారణలలో ఎక్కువ భాగం వ్యాధి యొక్క తర్వాతి దశలలో సంభవిస్తుంది. దాదాపు 2వ వంతు కేసులు తర్వాతి దశలలో నిర్ధారణ చేయబడతాయి. తర్వాతి దశలో 3వ దశ, 4వ దశ. వీటిలో సమస్య ఏమిటంటే వ్యాధి తక్కువ మనుగడ రేటును, లో స్టేజ్ ఆఫ్ సర్వైవల్ రేట్స్ కలిగి ఉంటుంది. కాబట్టి వ్యాధి యొక్క ప్రతి పెరుగుతున్న దశతో 1 సంవత్సరం మనుగడ రేటు తగ్గుతుంది. అందుకే వ్యాధి పురోగతిలో ఈ వ్యాధిని గుర్తించడం చాలా ముఖ్యం. కాబట్టి ఈ రెడ్ ఫ్లాగ్ లక్షణాలలో కొన్నింటిని గుర్తించడం, అర్థం చేసుకోవడం, ప్రారంభ దశలో దీనిని నిర్ధారించడం చాలా ముఖ్యం. మరొక సమస్య ఏంటంటే సిగ్నిఫికెంట్ నంబర్ ఆఫ్ గణనీయమైన సంఖ్యల్లో GPS లేదా సాధారణ వైద్యులలో దాదాపు 44% ఫ్యామిలీ డాక్టర్స్గా ఉన్నారు. ఈ వీడియో ప్రారంభంలో ప్రస్తావించిన ప్రకారము అండాశయ క్యాన్సర్ తరువాతి దశలలో మాత్రమే రోగలక్షణంగా ఉంటుందనేది నిజం కాదు. వ్యాధి పురోగతిలో మనం ముందుగా కొన్ని ఫలితాలను చూడవచ్చు. రెడ్ ఫ్లాగ్ లక్షణాలు ఫీమేల్ పేషెంట్స్లో ఈ క్రింది లక్షణాలను కలిగి ఉంటాయి. అండాశయ క్యాన్సర్లు చాలా వరకు 50 ఏళ్లు పైబడిన స్త్రీలలో సంభవిస్తాయి. ఆఫ్టర్ మెనోపాజ్ 50 ఏళ్లు పైబడిన రోగులలో ఈ సిమ్టమ్స్ రోగికి కొత్తగా ఉంటాయి. అవి నెలకు కనీసం 12 సార్లు తరచుగా జరుగుతాయి. సంభావ్య రెడ్ ఫ్లాగ్ అన్వేషణలు పేషెంట్లో రెడ్ ఫ్లాగ్ ఫైండింగ్స్. రెడ్ ఫ్లాగ్స్ ఫైండింగ్స్ మనం ఎలా చేయొచ్చు? అండాశయ క్యాన్సర్కు సంబంధించిన రెడ్ ఫ్లాగ్ ని కనుగొన్న వాటిలో కొన్నింటిలో ఒకటి ప్రేగు అలవాటు మార్పులు. దీనినే బౌల్ హ్యాబిట్ చేంజెస్ అంటారు. చాలా మంది రోగులకు చిన్న వయసు నుండే ఐరల్ ప్రేగు సిండ్రోమ్ ఉండవచ్చు. ఇవి రోగికి కొత్త ప్రేగు అలవాటు మార్పులు అవుతాయి. ఇవి భిన్నంగా ఉంటాయి. రోగులకు సాధారణంగా ఉన్నదానికంటే ప్యాట్ హ్యాబిట్ చేంజెస్ను మరి ముఖ్యంగా మలబద్ధకం కావచ్చు. ఎండోర్ డయేరియా టైప్ 4 స్టూల్ సాధారణ మలం అవుతుంది.
వీటిలో మలబద్ధకం ఉంటుంది. ఇది టైప్ 1, 2 లేదా 3, 5, 6, 7 రకాలుగా మరింత వదులుగా ఉండే మలంగా పరిగణించబడుతుంది. మరింత ప్రత్యేకంగా మలబద్ధకం అనేది ప్రేగు కదలికల తరచుదనం తగ్గడం లేదా మలం అతిసారం యొక్క స్థిరత్వం పెరగడం అనేది. మరింత ప్రత్యేకంగా ప్రేగు కదలికల యొక్క పెరిగిన ఫ్రీక్వెన్సీ ఒక మలం యొక్క స్థిరత్వం తగ్గుతుంది. కాబట్టి ఇది రోగికి మళ్లీ క్రొత్తగా ఉంటుంది. ముఖ్యంగా 50 ఏళ్ల తరువాత ఇది చాలా తరచుగా జరుగుతుంది. ఇది అండాశయ క్యాన్సర్కు మాత్రమే కాకుండా అంతర్లీన క్యాన్సర్కు సంభావ్య ఎరుపు జెండాగా ఆలోచించాల్సిన మరియు అనుమానించాల్సిన విషయం. కానీ ఇది ప్రేగు క్యాన్సర్ వంటి మరొక రకమైన క్యాన్సర్ను కూడా సూచిస్తుంది. కొన్ని ఇతర ముఖ్యమైన అన్వేషణలు పొత్తి కడుపు ఉబ్బరాన్ని కలిగి ఉంటాయి. రోగులకు అలవాటు పడిన వారు మరింత నిండుగా మరియు అసౌకర్యంగా అనుభూతి చెందుతారు. ఉబ్బరం తరచుగా నిరంతరంగా ఉంటుంది. ఇది ఉదర కుహరంలోని కొంత ఫెరోనల్ ద్రవం వల్ల కావచ్చు. ఇది రోగికి అసాధారణంగా ఉంటుంది. మరొక సంభావ్య ఎర్రజెండాను కనుగొనడం అనేది పొత్తి కడుపు లేదా కటినొప్పిగా ఉంటుంది. ఇది పొత్తి కడుపు లేదా కటికి దగ్గరగా ఉంటుంది. ఈ లక్షణాలన్నింటితో అవి ప్రకోప ప్రేగు సిండ్రోమ్గా కనిపిస్తాయి. పొత్తి కడుపు ఉబ్బరం మరియు పొత్తి కడుపు నొప్పి వంటివి ఐరల్ బోవెల్ సిండ్రోమ్ లాగా కనిపిస్తాయి. అయితే 50 ఏళ్లు పైబడిన మహిళా రోగిలో మనం వీటిని మొదటిసారి చూడడం ప్రారంభిస్తే అండాశయ క్యాన్సర్ గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. కాబట్టి కొత్త ఐరన్లను ఎప్పటికీ నిర్ధారించడం ముఖ్యం. అసోసియేటెడ్ యూరినరీ ఫైండింగ్స్ 50 ఏళ్లు పైబడిన స్త్రీలలో సంభావ్య రెడ్ ఫ్లాగ్ ఫలితాలు మూత్ర విసర్జన ఆవశ్యకతను కలిగి ఉంటుంది. కాబట్టి యూరినరీ ఆవశ్యకత మీకు అత్యవసరంగా మూత్ర విసర్జన చేయాలి అనిపిస్తుంది. రోగులు చాలా త్వరగా వాష్రూమ్కి వెళ్లాలని తరచుగా భావిస్తారు. ఇది కొన్ని సందర్భాల్లో అతి చురుకైన మూత్రాశయం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ లాగా కనిపించవచ్చు. కాబట్టి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ మూత్ర విసర్జన డిసూరియా బర్నింగ్ కలిగి ఉంటుంది. మూత్ర విసర్జన సమయంలో సంచలన మూత్రం లక్షణం మూత్రం ఫ్రీక్వెన్సీ. కాబట్టి పెరిగిన ఫ్రీక్వెన్సీతో కూడా మూత్ర విసర్జన యొక్క ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. మనం కూడా ఆలోచించవలసిన విషయం రెడ్ ఫ్లాగ్ లక్షణాలు. ప్రత్యేకించి మనం ఇంతకుముందు మాట్లాడిన కొత్త ప్రారంభ జీర్ణాశయాంతర పరిశోధనలో మూత్రం యొక్క ఆవశ్యకత మరియు ఫ్రీక్వెన్సీ ఒక చురుకైన మూత్రాశయం అండ్ ఓవరీన్ బ్లాడర్ వలె కనిపిస్తాయి. కొంతమంది రోగులకు అతి చురుకైన మూత్రాశయం ఉండవచ్చు. అతి చురుకైన మూత్రాశయం ఎప్పుడు రోగ నిర్ధారణ చేయడం ముఖ్యం. 50 ఏళ్లు పైబడిన ఆడవారిలో కొత్త అతి చురుకైన మూత్రాశయం లక్షణాలు అండాశయ క్యాన్సర్ను బయటకు తీసుకురాకుండానే ఉంటాయి. ఇక్కడ కొన్ని కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ ఉన్నాయి. ఈ రోగుల్లో చాలా సిస్టమిక్ ఫైండింగ్స్ అంటే విపరీతమైన అలసటను మనం చూడవచ్చు. తక్కువ శక్తితో చాలా అలసిపోయినట్లు అనిపించవచ్చు. ఇవి అండాశయ క్యాన్సర్ బరువు తగ్గడం వంటి రోగులలో మనం చూడగలిగే కొన్ని ఫలితాలు. కాబట్టి రోగులు అనాలోచితంగా వివరించలేని విధంగా ఉంటారు. వారు ఎందుకు బరువు కోల్పోతున్నారో వారికి తెలియదు. వారు ఈ బరువు తగ్గడం అనేది ఆకలిని కోల్పోవడం ముందస్తు సంతృప్తికి సంబంధించినది కావచ్చు. కాబట్టి మనం ఇంతకుముందు మాట్లాడిన కొన్ని మునుపటి లక్షణాలతో ఇది సంభవించవచ్చు.